నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ యువర్ సామ్రాట్ 999 ఏది నిజం. ఇవాళ మనం మాట్లాడతాం ఒక తుగ్లా కూడా కాదు, ఇక లత్కోరో ఏం మనాలనో మనల్ని అర్థం కాదు. అప్పుడప్పుడు కొంతమందికి పెద్ద సూడో సైంటిస్ట్ లాగా అనిపిస్తాడు, కానీ యాక్చువల్లీ ఒక సైకిక్ పేషెంట్ అన్నమాట. ఒక పర్వర్టెడ్ పేషెంట్ అంటే ఇంకా పర్ఫెక్ట్ ఉంటుంది అనుకుంటా. నేను ఇట్లాంటి ఫోటోలు చూసి ముందు అమ్మా పీకినంత హైట్ ఉంటాడు అనుకున్నాను. చూస్తే మొన్న ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇనాయతో ఒక వీడియో చూసిన. ఆ వీడియో కూడా ఇందులోనే ఎక్కడో ఉంటుంది, చూపిస్తా అది కూడా మీకు. ఆ పిల్లకే ఇటు దాకొచ్చిండు, పొట్టోడు అనమాట. కానీ కొన్ని విషయాల్లో గట్టోడు అని ప్రూవ్ చేద్దాం అనుకుంటాడు, ఎందుకంటే పర్ఫార్మెన్స్ లేనప్పుడే పబ్లిసిటీ పీక్స్లో ఉంటుంది. ఇప్పుడు మనోని స్కిల్ ఏంటంటే మనోనికి ఇప్పుడు చుచ్చు పడుతుంది, మొత్తం ట్వీట్లన్నీ డిలీట్ చేసుకుంటూ వాగిన వాగులు. అప్పుడప్పుడు ఈయన వాయిస్ ఓవర్ గురించి అయితే నేను స్పెషల్గా మీకు కొన్ని వాయిస్ ఓవర్స్ వినిపిస్తా. ఆ బర్రెగుని తీసుకొని ఇది చూడండి. పాపం రాజశేఖర్ రెడ్డి గారు చనిపోతా ఉంటే మనం అందరూ జగనన్న ఏ న్యూస్ ఛానల్కి స్టక్ అయిండో లేకపోతే ఏం చేసిండో అని ఫుల్ మనం అంతా టెన్షన్ పడ్డాం కదా. మనం కూడా అరే ఏమైంది ముఖ్యమంత్రి గారికి, సేఫా కాదా అనుకుంటే మన జగనన్న మటుకు ఆ రోజు అసలు జనరల్గా మనవాడు పొద్దున్న లేవాడు, ఆ రోజు పొద్దున్న లేచినా అని క్లెయిమ్ చేసుకుంటుండే. అసలు ఏం చేసిండో చూద్దాం. పాపం రాజశేఖర రెడ్డి గారిది క్రాష్ అయింది. ఈ పనోడు నిజంగా పాపం మీడోడో కానీ కొడుకులానే ఫీల్ అవుతుండు. వాడు టెన్షన్లో ఉరుకుతుంటాడు. పొద్దున ఇంతగానం మంది ఎందుకు వస్తారో వాళ్ళ ఇంటికి అర్థం కాదు. మళ్ళా అదోండి ఎట్లుంటుంది చూడు పాపం, వానుకున్నంత టెన్షన్. ఇది మన ఇక్కడ పాజ్ చేయండి ఒక్కసారి. ఇది మన జగనన్న ఉల్టాలు అట్కాయించి కూర్చున్నాడు. అంటే ఫాదర్ ఇంత రెయిన్లో పోయిండు, సేఫ్గా రీచ్ అయ్యిండో లేదో తెలియకుండా ఉల్టాలు అట్కాయించి కూర్చున్నాడు. పాపం నిజంగా జగనన్న అట్లా కూర్చొని ఉంటాడు. కానీ మనం క్రియేటివిటీ ఇది అన్నమాట. మన తాగుబోతున్న క్రియేటివిటీ ఇది. మనం అసలు తాగుబోతానని తాగుబోతులు ఇజ్జత్ తీయద్దు, ఎందుకంటే తాగుబోతులు ఎంతో కొంత నిజాయితీ ఉంటుంది. ఈడ ఏమైనా టైం ఉంటే వాళ్ళ జోకుతుంటాడు. టీడీపీ టైంలో వచ్చినప్పుడేమో వంగ వీటి అని వీని బర్రె గొంతు వినిపిస్తా. ఒక్కసారి మీరు వినండి. అది రంగా గారి స్టోరీ అయితే అస్సలు కాదు. ఆ రంగా గారి స్టోరీని మొత్తం నాశనం ఎవడన్నా చేసిండు అంటే ఇది ఆర్జీ గాడు. ఒక్కసారి రంగా గారి ఇది చూడండి. బర్రె గొంతు. కనకదుర్గమ్మ అంట రౌడీలని ఒరేయి తురై అరై కొడుతుందంట. అరే నీకు ఏడిమా శుద్ధపూసాడు. అసలు దానికి బేసిక్ లాజిక్ ఉండదు. ఒరే గిరే అని అమ్మవారు అంటారా? ఈడు ఈయన కథలు ఒకసారి మొత్తం మళ్ళీ ప్లే చేసుకుంటాం. కొంతమంది అంటారు వీడు పెద్ద సినిమా జీనియస్ అదేది అని అంటారు మన ఆర్జీవి బైసాప్ని. నేను కూడా అప్పుడప్పుడు చిన్నప్పుడు అనుకునేటోడిని, ఇది ఆ సినిమా మూవీలో ఒక కొత్త ఇన్నోవేషన్ చేసిండు, ఏది ముందు డిషుమ్ అని సౌండ్ బదులు గుప్ గుప్ అని. కానీ రాను ఎంత పిచ్చోడైందంటే ప్రతి సినిమాది ఒకటే ఫార్మాట్. హీరోలు విలన్లు చంపుకుంటారు, దానికి గల్లీలు ఎందుకు ఉరుకుతారో, కాచిగూడ గల్లీలు ఎందుకు ఉరుకుతారో అర్థం కాదు మనకి. అనంతపూర్ అయినా అదే వాయిస్. ఈ మధ్య అయితే ఇంకా అసలు డాక్యుమెంటరీ నయం. దొంగల్ ముఠా అని ఒక సినిమా తీసిండు, కెమెరా ఈడ పెడతాడు హీరోయిన్లకి. అరే నువ్వు ముఖం చూపించాలనుకుంటున్నావా, లేకపోతే కాళ్ళు చూపించాలనుకుంటున్నావా, లేకపోతే ఏం చూపించాలనుకుంటున్నావు? ఆ దొంగల ముఠ 24 hours తీసిస్తా అన్నాడు. అది ఒక 24 hours కాదు, 24 years కష్టపడి తీసిన ఆ సినిమాని దాని అదే ఫేట్ ఉంటుండే. ఇంకా కొంతమంది ఇన్ని ఇంటలెక్చువల్ ఎందుకు అంటారు. మళ్ళీ దీన్ని కానీ ఎందుకు అంటున్నాను అంటే మీకు ఒక సింపుల్ లాజిక్ చెప్తా. ఎప్పుడు చిల్లర ఏరుకొని ఆన్నిని తిట్టేటోడు ఎప్పుడో అప్పుడు భయపడాల్సి వస్తుంది. అన్లెస్ నీకు ట్రూత్ తెలుసు. వాళ్ళని ఎవరినో పెడతారు. లోకేష్ గారిని ఒక డమ్మీ క్యారెక్టర్ని ఎవరినో తీసుకొచ్చి పెడతాడు. పప్పు గిప్పు అని నోటికి వచ్చినట్టు సినిమాలు. అసలు ఆ సినిమాల కంటెంట్ ఉండదు, పాడుండదు. ఈ బర్రె గొంతు
అప్పుడే ఆనందపురంలో యుద్ధం అవుతుంది అనుకుంటే ఈ బరగొంతుతో ఎవడు చెప్పమన్నాడు. ఇప్పుడేమో సార్ మటుకు ఉనికి చేస్తున్నాడు. ఎన్టీఆర్ గారి గురించి ఏమన్నాడు ఒకసారి ఇందులో విందాము. ఎన్టీ రామారావు గారి నిజమైన అభిమానులకి నా బహిరంగ ప్రకటన. సినిమా అనే దానికి సరైన నిర్వచనం జీవితానికి అర్థం పడటం, జీవితానికి అర్థం నిజంగా జీవించడం. వీడు నాకు తెలిసి వీడు కూడా సైకోగాడ్ అయ్యిండు. జీవితానికి అర్థం నిజమైన అర్థం జీవించడం, ఎంజాయ్మెంట్ అంటే ఎంజాయ్. ఇగో ఇట్లా తయారయ్యండి పాపం. ఏమైండో ఆ ఓడక కల్తీ మందు జగనన్న మందు ఈడే తాగిండో ఏం పాడో కానీ సగం ఆ ఓడక దాగి దాగి లాస్ట్ 4-5 ఇయర్స్లో అయితే మటుకు పిచ్చోడయిండు పాపం. వాడైతే పిచ్చోడయిండు. ఇప్పుడు కూర్చొని మాట్లాడుతుంటాడు, ఎవరో ఏంది మీరు ఇదే నేను డైలీ పొద్దున్న లేచి పాన్ చూస్తా అంటే ఇదంతా బాత్రూమ్ బ్యాచ్. ఈ బాత్రూమ్ బ్యాచ్ గాన్లకి ఎందుకు ఇంత తీట? ఇప్పుడు ఇవన్నీ ఇవాళ కాకపోతే రేపు మళ్ళా జైల్లో ఆ తీటంతా తీస్తారు అని ఆశిస్తూ, అరే బాబు నీకు ఇవన్నీ పాలిటిక్స్ నీకు హజం కాదు. నువ్వు ఇప్పుడు నా 100% ఇప్పుడు అదే జగన్ మీద ఒక సెటారికల్ మూవీ తీస్తాడు, కమ్మరాజ్యంలో కడప రెడ్లు. దాన్ని మళ్ళా సెన్సార్ బోర్డు తిడితే అమ్మరాజ్యంలో కడప రెడ్లు అంట. వీడు అందులో స్పీకర్ని పెడతాడు, ఆ స్పీకర్ని నిద్రపోయేటోడిని పెడతాడు. వీళ్ళు ఏం ట్రై చేస్తున్నారు అన్నది మొత్తం పొలిటీషియన్స్ని, పబ్లిక్ని ఏదో కాంట్రవర్సీ ఉంది, ఏదో మిత్ ఉంది, ఏదో అవ్వకూడదు అయిపోతుంది అని పబ్లిక్ని డైవర్ట్ చేసి ఇట్లాంటి జోకర్లను వదిలిండు మా జగన్ అన్న. సో ఇప్పటి నుంచి అన్న జీకి సిగ్గు తెచ్చుకొని మనోడు బతుకుతాడని కోరుకుంటూ, ఏదో ఒక 2-3 సినిమాలు కాకపోయినా ట్రైలర్లు అన్నా యూట్యూబ్లో హిట్ అయ్యి దాని నుంచో 4 పైసలు సంపాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.